నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో పాత బస్తీలో మెట్రో మార్గానికి సీఎం శంకుస్థాపన. ఎంజీబీఎస్ ఫలక్నుమా మధ్య 5.5 కిలోమీటర్ల మేర నిర్మాణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులకు సర్కారు యోచన. హైదరాబాద్ను 360 డిగ్రీల కోణంలో అభివృద్ది చేస్తామన్న పొంగులేటి. గిరిజన వర్సిటీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి ఆదివాసీల జీవితాల్లో గేమ్ చేంజర్ అవుతుందని వెల్లడి. అతివల పండుగ రోజు ఆడబిడ్డలకు ప్రధాని మోదీ శుభవార్త. వంట గ్యాస్ పై 100 తగ్గింపు, నారీ శక్తికి ఉపయుక్తమని ప్రకటన. ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టురట్టు. భారత యువకుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందన్న సీబీఐ. మహాశివరాత్రి వేళ కొత్త శోభ సంతరించుకున్న ఆలయాలు. లయకారుడి స్మరణతో ఉప్పొంగుతున్న భక్తజనం. మరో 2,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్లను 17 సంవత్సరాల కాలానికి, మరో 1,000 కోట్ల విలువైన బాండ్లను 26 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఈ బాండ్లను వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా తర్వాత తెలంగాణ ఖజానాకు 2,000 కోట్లు అందనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 9,400 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించింది. ఇప్పుడు సేకరించే మొత్తంతో కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులు 11,400 కోట్లకు చేరనున్నాయి. హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో పనుల్లో భాగంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా మధ్య మెట్రో మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. రెండో దశలో 75 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టబోతున్నారు. అందులో భాగంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా మధ్యలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత ప్రభుత్వం ధరణితో ఎంతో విధ్వంసం సృష్టించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పినట్లు రెవెన్యూ లొసుగులను తొలగించి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన క్రెడాయి ప్రాపర్టీ షోకు హాజరైన మంత్రి స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ది చోటు చేసుకుంటుందని తెలిపారు. గత పాలకులు ఇష్టారీతిన ధరణి విషయంలో వ్యవహరించారని, దాన్ని ప్రక్షాళన చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఆ దిశగా వేగంగా ముందడుగు వేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ మార్పులు చేయాలని భావిస్తున్నామని, హైదరాబాద్ను 360 డిగ్రీల కోణంలో అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి అనే ఒక కొత్త అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పి తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వం ఈ ధరణిని అడ్డం పెట్టుకొని ఎన్ని విధ్వంసాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు సామాన్య ప్రజలకి చిట్ట చివరికి మీలాంటి రియాలిటీ వ్యవస్థకు కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎన్నికల్లో మేము చెప్పాం, ధరణిని ప్రక్షాళన చేస్తాం, సామాన్యులకు అందుబాటులోకి రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం, రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుకులని పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయటమే కాకుండా ప్రభుత్వం వచ్చిన ఈ 90 రోజుల నుంచి వడివడిగా అన్ని సెక్టార్లతో పాటు రెవెన్యూ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. రాజకీయ పోరాటం వేరు, అభివృద్ది వేరని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిస్తే బారాసా రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్దికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర, ముత్తారం గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. 6 గ్యారంటీల అమలుతో కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కేటీఆర్ అసహనంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పోరాటం వేరు, అభివృద్ధి వేరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు, వారు బీజేపీ మేము కాంగ్రెస్ పార్టీలో పోరు. సో దీనికి సంబంధం లేదు. మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేసుడు, ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిబింబం చేసుడు మాతో చేత కాదు. మాకు బీజేపీకి ఉత్తర దక్షిణ దువాల్లాగా. ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి మేము టీఆర్ఎస్ ఒకటి అంటాడు. సన్యాసం తీసుకోవాలి. మొన్న ఎమ్మెల్యే ఓడిపోయినా మొన్న తీసుకోవాలి సన్యాసం. ఎమ్మెల్యే మొన్న ఓడిపోతుంది, మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే సన్యాసం.
మూడు సార్లు ఓడిపోయినారు ఎమ్మెల్యే. ఎంపీ ఉండగా సిట్టింగ్ ఎంపీ అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఓడిపోయినావు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 12న రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు 3000 మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. గ్రామాల్లో ప్రతి బూత్లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం పార్లమెంటు వర్కింగ్ గ్రూప్స్ తో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ఫలక్నుమా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద పునాది రాయి వేసేందుకు వచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విద్యావరంగా అందించి మరి ఇక్కడికి వచ్చారు. మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు నిన్న బాబు జగజీవన్ రావు భవనాన్ని ప్రారంభించినప్పుడు కూడా చదువు ఒక్కటే మన అభివృద్ధికి మూలమన్నారు. ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ సందర్భంగా విమెన్ ఎడ్యుకేషన్, లిటరేచర్ ఫర్ ది లిటరసీ ఇన్ ది గర్ల్స్ అండ్ విమెన్ ఈజ్ సో ఇంపార్టెంట్. దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవైనటువంటి ఎంజీబీఎస్ టు ఫలక్నామా కారిడార్, గ్రీన్ లైన్ జేబీఎస్ ఫలక్నామాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం మన పాత నగరానికి అందిస్తున్న సరికొత్త కానుక. ఈ అలైన్మెంట్ దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఎతెబార్ చౌక్, అలీజా కోట్లా, దయారా, మీర్ మోమిన్, హరిబౌలి, షాలిబండా, షంషీర్గంజ్, అలియాబాద్ ఇన్ని ప్రాంతాల ప్రజలకు ఇది మెట్రో రైల్ ఈజ్ గోయింగ్ టు గివ్ ది ఫెసిలిటీ. మీరంతా సైలెన్స్గా స్క్రీన్ వైపు చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మనం जोर से तालियां देके शुक्रिया अदा करना सीएम साहब को. This is a great gift given to this area and thousands of people are going to be benefited for their daily needs. Most comfortable journey in the metro train. Keeping the historical importance of Charminar and Salarzem Museum, Shalibanda and Falaknuma, and the government has given titles of the stations. Honorable CM ప్రజల్ని అభివాదం చెబుతూ ఉన్నారు. People of this area,
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, స్థానిక శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అడ్వైజర్స్ మహమ్మద్ అలీ షబీర్ గారు, హర్కార వేణుగోపాలరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఇంకా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఇంకా స్థానిక శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇంకా ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు. ఆనరబుల్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు, ఇంకా అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ. అండ్ I request all the dignitaries to take their seats. Honorable CM will be coming soon onto the dais, please. Khadri sir. वज़ीर आला ए रेवंत रेड्डी साहब का इस्तकबाल है। वज़ीर आला के साथ में तमाम डिग्निटरीज़ और MLAs और MLCs का भी इस्तकबाल करता हूं डाइस पर।
సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం గిరిజనుల జీవితాల్లో గేమ్ చేంజర్ గా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన ఈ వర్సిటీకి సంబంధించి తాత్కాలిక భవనాన్ని ములుగులో ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ కవితతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూమి బదలాయిస్తే శాశ్వత భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్రం 900 కోట్లు కేటాయించామని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గిరిజన వర్సిటీకి నోడల్ వ్యవస్థగా పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంత ల్యాండ్ తొందరగా ఇస్తే అంత తొందరగా దీన్ని మనము భూమి పూజ కూడా చేసుకోవాలి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిపిఆర్ చేసుకొని టెండర్ వేసుకొని ఆ టెండర్ ద్వారా వెంటనే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే ఇష్టం ఉంది, ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఇక్కడికి వారి స్వయంగా ఈ భూమి పూజ చేయించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎంత తొందరగా ల్యాండ్ ప్రక్రియ పూర్తయిపోతే అంత తొందరగా ప్రధానమంత్రి గారిని ఇక్కడ పిలిచి ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రిని పిలిచి ఇద్దరిని భూమి పూజ చేయిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో యూనివర్సిటీ రావడము ఈ యొక్క గిరిజనుల జీవితాలలో ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది, ముఖ్యంగా యూత్లో. ఎందుకంటే మన తెలంగాణలో 2014లో ఏర్పడిన తర్వాత మన పాపులేషను తెలంగాణలో 9.08% ఉంది. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్లో బారాస నేత పల్లపు గోవర్ధన్పై కేసు నమోదైంది. నిన్న మణికొండ మున్సిపాలిటీ నేక్నాపూర్లో వార్డులో అక్రమంగా నిర్మించిన గృహ నిర్మాణాలు అధికారులు కూల్చివేయగా గండిపేట తహసీల్దార్ను గోవర్ధన్ బెదిరించారు. ఎంత ధైర్యం ఉంటే విల్లాలను కూల్చివేస్తావంటూ తహసీల్దార్ ఛాంబర్లో కూర్చొని హెచ్చరించారు. విల్లాలు కూల్చివేస్తున్న సిబ్బందిపై గోవర్ధన్, అతని అనుచరులు రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి నార్సింగి పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు గోవర్ధన్పై 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ డీడీయూ మార్గులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఎన్నికల ప్రచార నినాదాన్ని ప్రకటించారు. పార్లమెంటులోనూ కేజ్రీవాల్ ఉంటే ఢిల్లీ మరింత అభివృద్ది చెందుతుందనేది తమ నినాదమని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం చేసిన పనుల కరపత్రాలను ఆప్ కార్యకర్తలు పంపిణీ చేస్తారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలను ఆప్ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటే నిధులను ఆపేందుకు ఎవరూ సాహసం చేయరన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో కలిసి ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో పోటీ చేస్తున్నామని, పంజాబ్లో మాత్రం వేరువేరుగా బరిలో నిలుస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో అధికార డీఎంకే 2019 ఫార్ములా ప్రకారమే మిత్రపక్షాలతో కలిసి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు స్పష్టమవుతుంది. వీసీకే, ఎండీఎంకే పార్టీలతో సీట్ల సర్దుబాటుపై సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవగాహనకు వచ్చింది. 2019లో లాగానే 2 రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గాలను వీసీకేకు, వైకో నేతృత్వంలో ఎండీఎంకేకు 1 సీటును డీఎంకే కేటాయించిందని ఎంపీ తిరుమవ లవన్ తెలిపారు. అటు సిపిఎం, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఐయుఎంఎల్, కేఎండీకే పార్టీలతోనూ 2019 ఫార్ములా ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేయాలని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సిపిఐ, సిపిఎం పార్టీలకు చెరో 2 నియోజకవర్గాలు, ఐయుఎంఎల్, కేడీఎంకేలకు చెరో స్థానాన్ని ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 39 స్థానాలున్న తమిళనాడులో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. విద్యావేత్తగా, రచయితగా, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవని ప్రధాని ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని మోదీ తెలిపారు. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేయడం దేశంలో మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రత్యేక ఉదాహరణ అని మోదీ అన్నారు.
2025లో జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మళ్లీ తానే హోస్టుగా వ్యవహరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో తొలిసారి నేషనల్ క్రియేటర్స్ పురస్కారాలను మోదీ ప్రదానం చేశారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, బెస్ట్ స్టోరీ టెల్లర్ విభాగంలో కీర్తిక ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. టెక్ క్రియేటర్, కల్చరల్ అంబాసిడర్, ఫుడ్ క్రియేటర్, ట్రావెల్ క్రియేటర్ వంటి 20 కేటగిరీల్లో విజేతలకు అవార్డులు అందజేశారు. అవార్డుల కోసం సుమారు 1,50,000 మంది నామినేషన్లు వేయగా 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3 అంతర్జాతీయ అవార్డులతో కలిపి 23 మందిని ఎంపిక చేశారు. సమాజంలో సానుకూల మార్పు కోసం సృజనాత్మకత జోడించడం ఆధారంగా అవార్డుల ప్రదానం జరిగింది. అనంతరం ప్రధాని పలు అంశాలపై చర్చించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి వివరించారు. स्वच्छ भारत की सफलता से आप सभी परिचित है. मैंने अभी एक रील देखा, कोई टाइगर पानी पीने जा रहा है और उसमें प्लास्टिक के बोतल देखता है तो टाइगर मुंह से प्लास्टिक का बोतल उठाता है और कहीं पर जगह पे छोड़ने के लिए चला जा रहा है. अब इसका मतलब मोदी किस किस से बात पहुंचाता है, समझ गए ना. अब उसके माध्यम से आप भी पहुंचा सकते हैं. जैसे मेंटल हेल्थ, ये बहुत ही छूने वाला विषय है. मुझे मेरे देश के टैलेंट पे भरोसा है, मुझे मेरे देश के लोगों की संवेदनशीलता, लेकिन ये ऐसे और जो लोग इस प्रकार से सोचते हैं वो ज्यादा क्रिएटिव है, ऐसा मैं कह सकता हूं. क्योंकि मेंटल हेल्थ को लेकर काफी क्रिएटर्स बहुत अच्छा काम कर भी रहे हैं, लेकिन अभी हमें इस पर और ज्यादा काम करने की, और हो सके तो लोकल लैंग्वेज. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్పై ₹100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర ₹903 నుంచి ₹803 తగ్గింది. ఉజ్వల యోజన లబ్దిదారులకు ₹503కే వంట గ్యాస్ సిలిండర్ లభించనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. వంట గ్యాస్ ను అందుబాటు ధరలో అందించడం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని మోదీ తెలిపారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే వంట గ్యాస్ సిలిండర్ ధరను ₹100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో మహిళల కోసం చేపట్టిన పనులను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు. 6 నెలల్లో వంట గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించడం ఇది రెండోసారి. ఒక దశలో వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ₹1,103కు చేరగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు ₹200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ₹100 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర ₹903 నుంచి ₹803కు తగ్గింది. స్థానిక పన్నులపై ఆధారపడి వివిధ రాష్ట్రాల్లో సిలిండర్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సిలిండర్ పై అందిస్తోన్న ₹300 రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉజ్వల యోజన లబ్దిదారులకు వంట గ్యాస్ సిలిండర్ ₹503కే అందనుంది. ఇతర వినియోగదారులకు ₹803కు వంట గ్యాస్ సిలిండర్ లభిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దేశంలో 33 కోట్ల మంది గృహ అవసరాల వంట గ్యాస్ వినియోగదారులు ఉండగా వారిలో 10 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్దిదారులే. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి భారత్ వైఖరిని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మరోసారి సమర్థించారు. కొన్ని ప్రపంచ దేశాలు ఏదైనా సమస్య వారికి అనుకూలమైతేనే దానిపై స్పందిస్తాయని, లేకుంటే విమర్శిస్తాయని చెప్పారు. జపాన్లో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత భూభాగాన్ని మరో దేశం ఆక్రమించిందని, ఈ అంశంపై ప్రపంచ దేశాలు మౌనం పాటించాయన్నారు. ఉక్రెయిన్ ప్రాదేశిక ఉల్లంఘనపై రష్యాను విమర్శించకూడదన్న భారత్ నిర్ణయం ద్వంద్వ వైఖరి కాదా అనే ప్రశ్నకు జైశంకర్ ధీటుగా సమాధానమిచ్చారు. ప్రపంచం సంక్లిష్టమైన ప్రదేశమని, అక్కడ అనేక సూత్రాలు, నమ్మకాలు ఉంటాయన్నారు. ప్రపంచ రాజకీయాల్లో కొన్ని దేశాలు తమకు అనుకూలంగా ఉండే సమస్యను తీసుకుని హైలైట్ చేస్తాయని పరోక్షంగా అగ్రదేశాలను ఉద్దేశించి అన్నారు. ఈ సూత్రం గురించి ఇతర దేశాల కంటే భారత్కే బాగా తెలుసన్నారు. తమకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిహద్దులు మార్చే కుట్ర జరిగిందని, ఇప్పటికీ కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు కేంద్ర మంత్రి జైశంకర్ గుర్తు చేశారు. అప్పుడు ఏ ప్రపంచం కూడా స్పందించలేదన్నారు. అప్పుడు తమకు జరిగిన అన్యాయం ఇప్పుడు మరో దేశానికి జరగాలని తాము కోరుకోవటం లేదని తేల్చి చెప్పారు. మోదీ రష్యా వైపు ఉన్నారన్న జైశంకర్ ఇది యుద్ధాల శకం కాదని చెప్పినట్లు తెలిపారు.
బెంగళూరులో అతి త్వరలో డ్రైవర్ లేకుండానే మెట్రో పరుగులు తీయనుంది. నమ్మ మెట్రోలోని ఎల్లో లైన్లో ఈ డ్రైవర్లెస్ మెట్రో ట్రయల్ రన్ నిర్వహించారు. బొమ్మసంద్ర నుంచి బొమ్మనహల్లి స్టేషన్ మధ్య మెట్రో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. డ్రైవర్లెస్ మెట్రో ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు బెంగళూరు మెట్రో అధికారులు తెలిపారు. రానున్న 4 నెలల్లో ఈ మెట్రోకు 37 పరీక్షలను నిర్వహించి తర్వాత పూర్తిస్థాయి ట్రయల్ రన్ను జరుపుతామని వివరించారు. ఈ ఏడాది చివరిలో ప్రయాణికులకు ఎల్లో లైన్ మీద ఈ మెట్రో సేవలు అందిస్తుందని చెప్పారు. ఆర్వీ రోడ్, బొమ్మసంద్ర స్టేషన్ల మధ్య 20 కిలోమీటర్ల పొడవైన ఎల్లో లైన్ మీద ఇది పరుగులు తీయనుందని పేర్కొన్నారు. 6 కోచ్లు ఉన్న ఈ డ్రైవర్లెస్ మెట్రోను చైనాకు చెందిన నాన్జింగ్ పుజెన్ సంస్థ తయారు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాన్ని భారత్లోనే అసెంబ్లింగ్ చేశారు. భారత్ నుంచి యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్తో యుద్దం దింపుతున్న వార్తలు దేశాన్ని ఉలికిపడేలా చేశాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాలోని పుతిన్ ప్రైవేట్ సైన్యంలో చేరి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన యువకుడు మరణించాడు. ఈ ఉదంతాలతో రష్యాకు యువకుల తరలింపుపై దృష్టి పెట్టిన సీబీఐ ఈ అక్రమ తరలింపు నెట్వర్క్ గుట్టురట్టు చేసింది. రష్యాకు భారత యువకులను పంపి యుద్దంలో పాల్గొనాలని వేధిస్తున్న రాకెట్ను బయటపెట్టింది. అక్రమ మార్గాల్లో రష్యాకు భారత యువకులను తరలించి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వీసా కన్సల్టెన్సీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ పలువురిని అదుపులోకి తీసుకుంది. వీరంతా యువకులకు మాయమాటలు చెప్పి అధిక వేతనం ఆశజూపి రష్యాకు పంపించి అక్కడ వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుని బలవంతంగా యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఉక్రెయిన్ యుద్ధంలోకి భారత యువకులను బలవంతంగా నెట్టేస్తున్న నెట్వర్క్తో ప్రమేయం ఉన్న రష్యాకు చెందిన 2 ఏజెంట్లు తమ నిఘా పరిధిలో ఉన్నట్లు సీబీఐ ప్రకటించింది. ఈ ఏజెంట్లు రష్యాకు వచ్చిన భారతీయుల పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని ఉక్రెయిన్ సాయుధ దళాలతో పోరాడాలని భారత యువకులను బలవంతం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. రాజస్థాన్కు చెందిన క్రిస్టినా మొయినుద్దీన్ చిప్పా రష్యాలో నివసిస్తున్నారని, వీరిద్దరూ భారీ జీతంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశ చూపి భారతీయ యువకులను రష్యా పంపుతున్నారని అధికారులు తెలిపారు. ఇలా భారత యువకులను రష్యాకు పంపుతున్న ఈ కేసులో 17 వీసా కన్సల్టెన్సీ కంపెనీలు, వాటి యజమానులు భారత్లో విస్తరించి ఉన్న వారి ఏజెంట్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. రష్యాలో సెక్యూరిటీ గార్డులు, ఆర్మీలో సహాయకులుగా ఉద్యోగాలు కల్పిస్తామని, మెరుగైన జీవితం, భారీ జీతం అందిస్తామని భారత యువకులను కొందరు ఏజెంట్లు రష్యాకు తరలిస్తున్నారని సీబీఐ గుర్తించింది. ఏజెంట్ల ద్వారా భారతీయులను రష్యాకు తరలించారని, దీనికోసం భారీ మొత్తంలో వసూలు చేశారని సీబీఐ వెల్లడించింది. రష్యా చేరుకున్న తర్వాత భారత యువకులకు యుద్ధంలో స్వల్పకాలిక శిక్షణ ఇస్తారని, తర్వాత రష్యన్ ఆర్మీ యూనిఫామ్లు, బ్యాడ్జీలు అందించి ఉక్రెయిన్ యుద్ధంలో ముందు వరుసలో ఉంచుతున్నారని సీబీఐ తెలిపింది. భారత యువకులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ వార్ జోన్లో ముందు వరుసలో ఉంటున్నారని, ఇది వారి ప్రాణాలకు తీవ్ర ముప్పును ఏర్పరుస్తోందని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సోషల్ మీడియా, స్థానిక పరిచయాల ద్వారా యువకులను ఏజెంట్లు సంప్రదిస్తున్నట్లు కూడా వివరించింది. భారత యువకులను మోసపూరిత వాగ్దానాలతో ఆకర్షించి రష్యాకు తీసుకెళ్లిన 35 ఘటనలను సీబీఐ గుర్తించింది. ఢిల్లీ, తిరువనంతపురం, ముంబై, అంబాలా, చండీగఢ్, మదురై, చెన్నై సహా 13 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మానవ అక్రమ రవాణా నెట్వర్క్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, వారంతా వ్యవస్థీకృత పద్ధతిలో పనిచేస్తున్నారని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. యుద్ధంలో కొంతమంది బాధితులు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించామని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా నగదు, ల్యాప్టాప్లు, మొబైలు, డెస్క్టాప్లు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఎలక్ట్రానిక్ రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.